చెల్లిని అన్న పెళ్లి చేసుకుంటాడు. ఓకే, అంటే తన సొంత తమ్ముడు కూతురిని నోహార్ పెళ్లి చేసుకుంటాడు. హరాన్ కొడుకు పేరు లోతు. అయితే అందరికంటే ముందే హరాన్ చచ్చిపోతాడు. ఈ లాట్ అనేవాడు సొడాం అనే నగరంలో జీవించేవాడు. అక్కడ సెక్స్ చేయటానికి వావి వరసలే కాదు, ఆడ మగ తేడా లేదు. అందుకని యెహోవా ఆ ఊరిని కాల్చేస్తాడు. అది సొదొమ గొమొర్రా ప్రాంతం. అప్పుడు దేవదూతల సాయంతో ఈ లాట్ గారు తన ఇద్దరు కూతుర్లతో, ఆదికాండం 19:30-38 వరకు, జోఆర్లో నివసించుటకు భయపడి అక్కడ కొండ గుహలో నివసించను. లాట్ కూతుర్లకు సెక్స్ చేయటానికి మగవారు ఎవరు లేక తమ తండ్రికి ద్రాక్ష సారా తాగించి అతనితోనే ఇద్దరు కూతుళ్ళు ఒకరి తర్వాత ఒకరు సెక్స్ చేస్తారు. అలా వారు తమ తండ్రి లాట్ వల్ల గర్భవతులై ఇద్దరు కొడుకులను కనెను. యెహోవా ఆ పిల్లలను 2 పెద్ద జాతులుగా ఆశీర్వదించెను. వాళ్ళే మొబైటిస్, అమ్మోనిటిస్. చదివాను. ఈ సెంటెన్స్ వరకు అర్థం చెప్పండి సరిపోతుంది. ఏం అర్థమైంది? అది పరిశుద్ధ గ్రంథం అంటారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ప్రపంచంలోనే పరిశుద్ధ గ్రంథం బైబిల్. చదివాక కూడా చెప్తున్నా.